ఎవ్రీవన్, ఈరోజు థర్డ్ డే ఆఫ్ దసరా నవరాత్రులు. ఈరోజు అన్నపూర్ణదేవి అవతారము. సో దానికోసమైతే ఈవినింగ్ అయితే మనం ప్రసాదం పెడతాం కదా, ఏదో ఒక ప్రసాదము. ఈరోజు అయితే కొబ్బరి అన్నం చేసాము. ముందుగా అయితే పచ్చి కొబ్బరి ముక్కల్ని కోసేసుకుని మిక్సీ జార్లోకి వేసుకుని కొద్దిగా వాటర్ వేసేసుకుని బ్లెండ్ చేసి స్ట్రెయిన్ చేసేసుకుంటే కొబ్బరి పాలు వచ్చేస్తే పక్కన పెట్టేసుకుని స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి నెయ్యి వేసుకుని ఆవాలు, జీలకర్ర, పచ్చనిపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ, సాల్ట్ వేసుకుని వేగిన తర్వాత మనం నార్మల్ రైస్, ఇంట్లో వండుకునే రైస్ని నీట్గా క్లీన్ చేసేసుకొని ఆ రైస్ని అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. సో 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసులు కొబ్బరి పాలు అయితే యాడ్ చేసుకోవాలి. సో కొబ్బరి అన్నం వేరే స్టైల్లో కూడా ఉంటుంది, బిర్యానీ స్పైసెస్ వేసి. అమ్మవారికి కాబట్టి ఇలాగే పెట్టాలి. సో రైస్ అయితే వేసుకొని క్లీన్ చేసుకున్న రైస్ వేసుకుని ఒకసారి కలిపేసుకుని కొబ్బరి పాలు వేసేసుకుందాము. ఒక 2 గ్లాసులు కొబ్బరి పాలు, గ్లాసు రైస్కి 2 గ్లాసులు కొబ్బరి పాలు. ఒక 3 విజిల్స్ అయితే నేను వేయించేసుకున్నాను. కొబ్బరి పాలు కూడా వేసేసి కలిపేసి మూత పెట్టేసుకొని 3 విజిల్స్ వేయించేసుకుంటే మనకు కొబ్బరి అన్నం అయితే రెడీ అయిపోయింది. సో దేవుడి దగ్గర అయితే పెట్టేసుకున్నాం. ఈరోజు అన్నపూర్ణ అవతారం కాబట్టి రైస్తో ఇది ఒకటి చేసి పెడితే బాగుంటుందని చేసాం. సబ్స్క్రైబ్.